ఆల్ ఆఫ్ యూ టర్న్ పేజ్ నెంబర్ 11. ఇక్కడ ఏలో ఒక బాక్స్ ఇచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఆ బాక్స్లో వర్డ్స్ సెట్ అవుతాయి అన్నమాట. నేను వర్డ్స్ యొక్క మీనింగ్ చెప్తాను, బాక్స్లో ఉన్న వర్డ్స్ యొక్క మీనింగ్ చెప్తాను. చెప్పండి. అవుట్ ఆఫ్ లక్, దురదృష్టము, అదృష్టం లేకపోవుట. లక్ అంటే అదృష్టం కదా, అవుట్ ఆఫ్ లక్ అంటే అదృష్టం లేకపోవుట. మిస్టరీ, మాయా అంటే అర్థం కాకపోవుట. ట్రూ టు హిజ్ వర్డ్, మాట మీద నిలబడుట. కోర్స్, కోర్సెస్ అంటే కోర్స్ అంటే పనులు, ఇంట్లో పనులు కోర్స్ అంటారు. సెమిస్టర్ ఒక భాగము, కోర్సులో ఒక భాగాన్ని సెమిస్టర్ అంటారు. మీరు చదువుతున్న సిలబస్లో ఒక భాగాన్ని సెమిస్టర్ అంటారు. అంటే కూర్చో. బిట్వీన్ యూ అండ్ మీ, నీకు నాకు మధ్యలో. లుకప్ కనుగో, వెతుకు. లుకప్ అంటే వెతుకు అని అర్థం. ఓకే. డాష్ నెంబర్ 1. Some people find household courses a bore, but I like to help at home. కొంతమంది వాళ్ళకి ఇంట్లో పనులు అంటే బోర్ కొట్టేస్తుందట, కానీ ఈ కుర్రోడు ఇంట్లోనే పనులు హెల్ప్ చేయడానికి ఇష్టపడతాడట. నెంబర్ 2. Who stole the diamond is still a mystery. డైమండ్ ఎవరు దొంగతనం చేశారు ఇప్పటికి కూడా మాయగానే ఉంది, ఎవడు కనుగోలేకపోతున్నాడు. ద సెమిస్టర్ we are going to have a class exhibition. ఈ సెమిస్టర్లోనే ఒక క్లాస్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నారట వాళ్ళు. నెక్స్ట్. ట్రూ టు హిజ్ వర్డ్, the elf began to help Patrick. ఇల్ఫ్ మాట ఇచ్చిన ప్రకారం ప్యాట్రిక్కి సహాయం చేయడం మొదలుపెట్టింది. 5th one. Can you look up this word in the dictionary? డిక్షనరీలో ఈ వర్డ్ని నువ్వు కనుగొనగలవా? లుక్అప్. 6th one. I started early to be on time, but I was out of luck. There was a traffic jam. నేను ఈరోజు ఉదయాన్నే స్టార్ట్ అయిపోయాను, కానీ నాకు దురదృష్టం, నా అదృష్టం లేదు. ట్రాఫిక్ జామ్ వలన నేను టైంకి రాలేకపోయాను. 7th one. She says she's got a lot of books, but between you and me, I think most of them are borrowed. ఆమెకి చాలా పుస్తకాలు ఉన్నాయి. నేను అనుకోవడం ఇది మన మధ్యలోనే ఉండాలి, ఎవరికి చెప్పకూడదు, మన మధ్యలో ఉండాలి. అవి అన్నీ ఎవరి దగ్గర అడిగినవి అయ్యి ఉండొచ్చు, ఆవిడవి అయ్యి ఉండవు. థ్యాంక్ యూ.